ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేను లెటర్స్ రాస్తాను, గవర్నర్ గారికి లెటర్ రాస్తాను, డీజీపీ గారికి లెటర్ రాస్తాను, చీఫ్ సెక్రటరీ గారికి, క్యాబినెట్ కి, స్టేట్ క్యాబినెట్ కి, ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే నిన్న తెలిసి చూస్తే కూడా మీకు సుప్రీంకోర్టు ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని ఏం చేయలేమని చేత చేస్తుంది సుప్రీంకోర్టు. తిరిగి అది పార్లమెంటే చేయాలంటే ఇప్పుడు మనకున్న పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఇలాంటి క్రిమినల్స్ వద్దని చెప్పగలరా? చెప్పరు. మరి ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది, మనం చెప్పాలి. మీరు తగిన గడువు తీసుకోండి ముఖ్యమంత్రి గారు. ఇతని ప్రభుత్వ చీఫ్ విప్ నుంచి తిరిగి ఇతన్ని రాజీనామా చేయించండి, ఉద్వాసన పలకండి. అతని మీద ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నిటిని మీరు ఒక బలమైన నిజమైన న్యాయ వ్యవస్థ కానీ రాష్ట్రంలో ఉంటే మన కుర్రవాళ్ళు, మన యువత బైకుల మీద ముగ్గురు వెళ్తే ఒక రేస్ చేస్తే కేసు పెడతారు. 27 రిజిస్టర్ కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కేసుతో సహా ఉంటే ఏమి ఎవరు మాట్లాడకపోతే మీరు ఏ సంకేతం పంపిస్తున్నారు? రేపు పొద్దున చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు పట్టుకుంటే ఒకటే చెప్పండి, ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి, అప్పుడు మమ్మల్ని పట్టుకోండి అని చెప్పండి. ఎదురు తిరగండి ప్రభుత్వానికి. ఎందుకంటే మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్సే లా బ్రేకర్స్ అయితే మనం ఎందుకు చట్టాలు పాటించాలి? ముందు మీరు పాటించండి, ఆ తర్వాత మేము పాటిస్తామని చెప్తాం ఒకసారి రేపు పొద్దున వాళ్ళకి. నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని నమ్మకం ఉంచింది మీరు చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయగలిగే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ని బాగా చేశారు, దయచేసి అది మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి రౌడీ లంపెన్ ఎలిమెంట్స్ ని వెనకేసుకు వస్తే చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తారు. అతను మన పార్టీ వాడు, మన కుల వ్యక్తి, మన సామాజిక వర్గము అని చెప్పి మీరు వెనకేసుకొస్తే ప్రతి సామాజిక వర్గం, ప్రతి పార్టీ వాళ్ళ తాలూకు రౌడీ ఎలిమెంట్స్ ముందు పెడతారు. అప్పుడు సమాజంలో విచ్ఛిన్నం అయిపోద్ది, ఛిద్రం అయిపోద్ది. జాగ్రత్త. ఇది సమాజానికి ఏ ఒక్కరికి, ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క సామాన్యులకి ఇది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ మేధావులకు కూడా, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలకు కూడా, సపోర్టర్స్ కూడా, విద్యార్థికులకు కూడా నేను చెప్తున్నాను, మీ మౌనం మంచిది కాదు. అతను మన పార్టీయా, మన కుటుంబీకుడా, మన సామాజిక వర్గమాన్ని వదిలేస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. నిన్న పొద్దున ఒక ట్వీట్ పెట్టాను అబ్రహాం లింకన్ది. తప్పులు జరుగుతున్నప్పుడు అది ఎందుకు కావాలనే పెట్టాను. ఒక తప్పు జరుగుతున్నప్పుడు నాకు సంబంధం లేదని చెప్పి నుటుగా ఉంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నేరస్తుల్ని ఎంకరేజ్ చేసిన అవుతామని చెప్పి దానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా, ఎందుకంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వరుస ఒక ఎంపీ అనుకుంటే ఆయన పేరు మర్చిపోయాను, గుర్తులేదు. అతను తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం చేసుకుంటే అతను జైల్లో పెట్టారు. అతనికి అప్లై అయిన లా ఇతనికి ఎందుకు అప్లై అవ్వదు? పెట్టండి ఇతను కూడా జైల్లో. ఇలాంటి ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగాలంటే భయపడాలి. ప్రజలు ఈడ్చి కొడతారని భయపడే రోజులు రావాలి. అలాగే పొద్దున కొల్లేరు బాధితులు నా దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ ఎమ్మెల్యే మనుషులు వెళ్ళి, మీరు దర్శన దగ్గరికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినా మీ అంతు చూస్తాం, కెమెరాలు పెట్టామని బెదిరిస్తున్నారంట. నేను ఒకటే చెప్తున్నాను, ఎమ్మెల్యే అనుచరులకు ఎవరైనా సరే ఈడ్చి కొడతాను, జాగ్రత్త. పిచ్చి వేయకుండా బెదిరించారంటే
ఎస్పీ గారికి చెప్తున్నాను, పోలీస్ శాఖ వారికి చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ రథసారథిగా నిర్మించిన రాజ్యాంగం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం. ఇది రౌడీ రాజ్యంగా చేస్తే మటుకు తాట తీసి కీళ్లు విరిచి కింద కూర్చోవడం జాగ్రత్త. అలాగే జనసేన పార్టీకి బలం లేదంటారు. మనకి బలం లేదా అన్న తమ్ముళ్ళని చెప్పండి. మనకి బలం లేకపోతేనే ఇలా ఉన్నాం మనం. మనకి బలం లేకపోతేనే ఆ రోజున ముఖ్యమంత్రి గారు 2014లో మన ఆఫీస్కి వచ్చి మన సహకారం కోరింది. ఆ రోజున మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మం పార్టీ గారి అబ్బాయి వారి స్నేహితులందరూ వచ్చి నన్ను అడిగారు, అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేయాలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలి. 2009లో ఓడిపోయాను, ఒక్కసారి నువ్వు మళ్ళీ విడిగా పోటీ చేయకన్నా మాకు